స్ట్రక్చర్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ తెలుసుకుంటాము. సో టీఎస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ తెలుసుకునే కంటే ముందు క్లోరోప్లాస్ట్ అంటే ఏంటి, ఆ క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుందని తెలుసుకోవాలి. ఆ క్లోరోఫిల్లో ఒక ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. మేజర్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఏంటి, క్లోరోఫిల్ ఏంటి, క్లోరోఫిల్ తెలుసుకోవాలి. సో మీ అందరికీ నేను చిటికలో చెప్పిస్తాను. సో క్లోరోప్లాస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లోరోప్లాస్ట్లో ఉండేది క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్ మాత్రమే. క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ఏ ఓవెల్ షేప్డ్ స్ట్రక్చర్. అయినా మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి, బట్టిఫై అస్సలు చేయకండి, అర్థం చేసుకోండి. క్లోరోఫిల్ ఈజ్ ఏ ఓవెల్ షేప్డ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ అ సెల్ ఆర్గనల్ ప్రెసెంట్ ఇన్ ద ప్లాంట్. సో నేను మీకు అన్ని ఇలా చెప్పేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇట్ ఈస్ ప్లాంట్ సెల్లో ఉంటుంది. ఇట్ ఈజ్ అ సెల్ ఆర్గనల్. సో దర్ ఈజ్ అ membranous structures in this chloroplast. There are 3 membranes. The first, the third and the second membranes we are going to discuss. Before going to that, let us discuss about thylakoid membrane. So thylakoid membrane is the third membrane. ఇది third membrane. ఈ third membrane అనేది stacked like structure. ఈ stacked like structures లో ఒక గ్రానం ప్రెజెంట్ అయి ఉంది. ఈ దిస్ గ్రానం ఈజ్ ద సైట్ ఫర్ ట్రాపింగ్ ద సన్లైట్. ఇది ఒక సైట్, అది కూడా సన్లైట్ ట్రాపింగ్ చేయడానికి. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఫిల్డ్ పోర్షన్ కాల్డ్ as stroma. The stroma is a site for synthesizing the glucose. So the substances found in between this chloroplast are the carrying particles of the sunlight. They are the capturers of the sunlight. So there are some photosynthetic pigments observed. The major synthetic pigment is chlorophyll. There are 2 types of chlorophyll, that is chlorophyll A and chlorophyll B. The chlorophyll is the green colored pigment with 1 atom of magnesium. 1 atom of magnesium is in the chlorophyll. So it contains the iron contains red color pigment that transports ఇది వేరే అనమాట. ఇక్కడ ఇది వదిలేయండి. there are 2 major kinds అని చెప్పుకున్నాం కదా. chlorophyll A is the bluish green and chlorophyll B is the yellowish green color. so this helps us in something. ఇది ఏంటి అంటే around 250 to 400 molecules are grouped as light harvesters. complex or photosynthetic unit in each thylakoid. సో ఇక్కడ మనం ఈచ్ థైలకాయిడ్లో మనకి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, కాంప్లెక్స్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ అనేది లైట్ హార్వెస్ట్ చేస్తుంది. అండ్ 250 to 400 ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మనకి 150 to 300 అన్నాడు, బట్ ఎస్ ఇక్కడైతే 250 అని మెన్షన్ చేశారు. 250 అని రాయండి, 150 రాయకుండా 250 అని రాయండి. సో డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ దేర్ ఆర్ సమ్ ఈవెంట్స్ దట్ అకర్, దట్ ఇస్ కన్వర్షన్ లైట్ molecules or light energy. So light molecules కాదు, light energy to chemical energy, splitting of water molecules అంటే దాన్ని ఫోటోలైసిస్ అంటారు. ఫోటోలైసిస్ అంటే లైట్ లైసిస్ అంటే బ్రేకింగ్ డౌన్, రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, రిడక్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టు కార్బోహైడ్రేట్స్. సో ఇది డార్క్ రియాక్షన్, లైట్ రియాక్షన్, డైట్ డిపెండెంట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్స్. ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత నేను చాలా సింపుల్గా చదివేశాను, బట్ ఎస్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా మీకు. సో ఇక్కడ చూడండి, ఇది క్లోరోప్లాస్ట్ అనమాట. టీఎస్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. టీఎస్ అంటే ట్రాన్స్వర్జల్ స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటున్నాం కదా, ఇదిగోండి ఇది స్ట్రోమా, థైలకాయిడ్ స్ట్రోమా. ఇప్పుడు మనము ఉట్టి థైలకాయిడ్ గురించి తెలుసుకుందాము. ఈ గ్రానా థైలకాయిడ్ అనేది థర్డ్ మెంబ్రెయిన్. సో ఇది 2 మెంబ్రెయిన్స్తో కవర్ అయ్యి ఉంది, గుర్తుపెట్టుకోండి. 2 మెంబ్రెయిన్స్ ఉన్నాయి ఇందులో. గ్రానా థైలకాయిడ్ అంటే ఇది ఒక థర్డ్ మెంబ్రెయిన్. ఇందులో ఒక స్టాక్డ్ లైక్ స్ట్రక్చర్ అనే ఒక ఫ్లూయిడ్ ఉంటుందన్నమాట. ఇది ఒక ఇన్నర్ లేయర్ అనుకోండి. మీకు ఇది గ్రానా థైలకాయిడ్ ఒక ఇన్నర్ లేయర్ అనుకోండి. ఇందులో స్టాక్డ్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఉన్నాయి. ఇందులో ఏ ఫ్లూయిడ్ లేదు, ఇందులో స్టాక్డ్ లైక్ స్ట్రక్చర్ ఉంది. ఈ స్టాక్డ్ లైక్ స్ట్రక్చర్నే మనము గ్రానం అన్నాము. ఈ గ్రానం అనేది థైలకాయిడ్ లోపల ఉన్నాయి అంటే గ్రానం స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రానా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ట్రాపింగ్ ఫర్ సోలార్ ఎనర్జీ. మళ్ళీ స్ట్రోమా ఇంటర్మీడియరీ అంటే మధ్యలో ఇలాగా ఫ్లూయిడ్ ఫిల్డ్
ఇంటర్మీడియరీ ఉందన్నమాట, మధ్య మధ్యలో ఉండేది. సో ఈ స్ట్రోమా ఏదైతే ఉందో ఇది మెయిన్లీ సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ అనమాట, ఇది దానికి అవసరము. స్ట్రోమా థైలకాయిడ్ అంటే ఈ స్ట్రోమా థైలకాయిడ్లోనే, స్ట్రోమా అంటే ట్రాపింగ్ కాదు కాబట్టి ఇది సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ కాబట్టి థర్డ్ థైలకాయిడ్లోనే గ్లూకోజ్ ప్రిపేర్ అవుతుంది అర్థము. అలానే గ్రానం అంటే ట్యాపింగ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కాబట్టి ఇదంతా ఇందులో కొన్ని సబ్స్టెన్సెస్ని మనం అన్నాము. మరి ఈ రిమైనింగ్ సబ్స్టెన్సెస్ మనం ఏమంటున్నాము అంటే క్లోరోప్లాస్ట్ అంటాము. ఈ క్లోరోప్లాస్ట్ ఎందుకు అంటే మనకి క్లోరోప్లాస్ట్ అంటే ఎందుకు అనేది మనకి క్లోరోఫిల్ ఉంది. ఆ క్లోరోఫిల్ సన్లైట్ని తీసుకుంటుంది, సన్లైట్ని తీసుకొని ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి, అండ్ ఆ మెంబ్రెయిన్స్ ఇవన్నీ ఏం లేదండి, అర్థం చేసుకుంటే వచ్చేస్తుంది. సో మీకు ఇందాక చాలా పాయింట్స్ చెప్పాను, ఇంతలోనే అర్థమైపోయింది అనుకుంటాను. బట్ ఎస్, కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఎస్పెషల్లీ వాళ్ళకి నేను చెప్తాను. 3 మెంబ్రెయిన్స్ ఉన్నాయండి. 3 మెంబ్రెయిన్స్లో థర్డ్ మెంబ్రెయిన్ థైలకాయిడ్, అదొక ఇన్నర్ మోస్ట్ మెంబ్రెయిన్ లేయర్ అని అంటారు. అది ఒక స్టాక్డ్ శాక్ దగ్గరికి పోయి శాక్ లైక్ స్ట్రక్చర్ అనమాట. అది ఒక బల్జ్ లాగా, అంటే శాక్ అంటే ఇలాగ ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ అనేది ఆ స్ట్రక్చర్స్లో ఆ లోపట ఉండేదే గ్రానమ్. ఆ గ్రానం దేనికి ఉన్నాయంటే సోలార్ ఎనర్జీ తీసుకొని ట్రాప్ చేయడానికి. ఇంకొకటి ఇంటర్మీడియరీ ఫ్లూయిడ్ ఫీల్డ్ అనమాట, మధ్య మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, ఫ్లూయిడ్ ఫీల్డ్ అనమాట. అక్కడక్కడ ఆ ఫ్లూయిడ్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే అక్కడ సింథసిస్ చేస్తుంది, గ్లూకోజ్ అనేది తయారు చేస్తుంది స్ట్రోమా. మరి స్ట్రోమా ఇంకా థైలకాయిడ్, మళ్ళీ థైలకాయిడ్ గ్రానం ఇవన్నీ అర్థం కావట్లేదు కాబట్టి థైలకాయిడ్ అంటే థైలకాయిడ్లోనే గ్రానం ఉంది, దాని థైలకాయిడ్ అన్నారు. స్ట్రోమా థైలకాయిడ్ అంటే స్ట్రోమా అంటే సన్లైట్ తయారు చేసేది స్ట్రోమా అంటే గ్లూకోజ్ కాబట్టి ఆ స్ట్రోమా థైలకాయిడ్ కలిసి ఏమయ్యాయి అంటే గ్లూకోజ్ థైలకాయిడ్ని స్ట్రోమా థైలకాయిడ్ అనము. అండ్ మెంబ్రెయిన్ ఏంటి, ఆ మెంబ్రెయిన్ అనేది ఒక లేయర్ అన్నమాట. ఆ 2 లేయర్స్ అయితే మెంబ్రెయిన్ లేయర్స్ అనమాట. ఇప్పుడు మధ్యలో కొన్ని సబ్స్టెన్సెస్ మనకు అలా కనిపించాయి. ఆ కనిపించినది మనం ఏమంటున్నాము అంటే క్లోరోఫిల్ అని అంటున్నాము. ఆ క్లోరోఫిల్ అనేది ఒక మేజర్ ఫోటోసింథటిక్ మాలిక్యూల్. ఆ ఫోటోసింథటిక్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే సన్లైట్ని క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసి మనకి ఒక మంచిగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ని తెలియజేస్తుంది. ఒక పిగ్మెంట్, క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంది. ఆ పిగ్మెంట్లోనే ఒక 1 atom ఆఫ్ మెగ్నీషియం ఉంది. దాన్ని మనం ఏమన్నాము, క్లోరోఫిల్ అన్నాము. సో అంటే మీరు అనుకోవచ్చు ఇందులో కూడా క్లోరోప్లాస్ట్ ఉందా అంటే ఎస్, బట్ ఆ క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ ఉంటుంది కదా, అలాగా. సో క్లోరోప్లాస్ట్ దానిలో క్లోరోఫిల్ ఉంది, దట్స్ వాట్ హియర్. ఇది చాలా కష్టం అనుకున్నారేమో మీరు, చాలా ఈజీగా ఉంది కదా. కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అంటే ఫోటోసింథసిస్ సెవరల్ ఈవెంట్స్లో అకర్ అవుతుంది. ఇంకా వాటర్ మాలిక్యూల్స్ని బ్రేక్ చేసేస్తుంది, రిడక్షన్ అంటే తక్కువ చేస్తుంది అనమాట. కార్బన్ డైఆక్సైడ్ని కార్బోహైడ్రేట్స్ కింద మారుస్తుంది అది, అంతే. ఇది నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.